మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు కేంద్రం అయితే బీజేపీ అయితే వేగంగా వెళ్తూ ఉంది. 26 ఎండింగ్ 27 మార్చి వరకు ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి కంప్లీట్గా అందరికీ ఏమంటారు ఒక అవగాహనకైతే అందరూ వచ్చినట్లున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అని ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే వాళ్ళు చెబుతున్న కారణం, దేశంలో ఎక్కడో చోట ఎప్పుడోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది అని, ఎన్నికల నిర్వహణ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అని. సో ఒకేసారి ఎన్నికలు జరిపితే పూర్తిగా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టచ్చు అని. ఇప్పుడు కనిపించే ఈ కారణాలన్నీ కూడా కామెడీనే. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల కోడ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అది ఒక వారం 10 రోజులు. ఈ వారం 10 రోజులు 15 రోజులు ఎన్నికల కోడ్ ఉంటే డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది. ఎక్కడికి పరుగు తీస్తుంది? డెవలప్మెంట్ పరిగెత్తుకుంటే ఎక్కడికి పోతుంది? ఏ విపరీతమైన ఎన్నికల ఖర్చు, అనధికారికంగా ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు. దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రద్దు చేసినటువంటి బ్యాంకు లోన్ల మాఫీ అంతా కలిపితేనేమో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. సో మరి ఒకే దేశం ఒకే ఎన్నిక ఎందుకు అని అంటే సింపుల్. భారతదేశం అనేది ఒక ఫెడరల్ సిస్టమ్. ఆ ఫెడరల్ సిస్టమ్ని ధ్వంసం చేయాలి అనే ఈ పన్నాగం అంతా. ఫెడరల్ సిస్టమ్ని ధ్వంసం చేయాలి, ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలి, దేశంలో జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలి, అల్టిమేట్గా నెక్స్ట్ అధ్యక్ష తరహా పాలనకు వెళ్ళాలి. అడుగులు అటువైపు పడుతూ ఉన్నవే. ప్రాంతీయ పార్టీలు కనిపించవు రాబోయే రోజుల్లో. ఎందుకని? శాసనసభకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రధానంగా జాతీయ అంశాలే ఎజెండా అవుతాయి, జాతీయ పార్టీలకి ఎడ్జ్ అవుతుంది, జాతీయ పార్టీలకి భారీగా ఫండ్స్ వస్తాయి, స్థానిక సంస్థలు స్థానిక ఇష్యూస్ మరుగున పడిపోతాయి. అండ్ ఫండ్ పరంగా చూసుకున్న ఎన్నికల ఖర్చు జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేవు. ఒకేసారి ఓటేసినప్పుడు ప్రధానంగా జాతీయ పార్టీలకి, జాతీయ అంశాలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటూ జనాలు ఓటేస్తారు. సో అల్టిమేట్గా జాతీయ పార్టీలకు ఫండింగు వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ప్రచారము వాళ్ళు ఎక్కువ చేసుకోగలుగుతారు, జాతీయ స్థాయిలో అంశాలు అవి ఎక్కువ ప్రధానం అయితే. మరి ఇంకా ప్రాంతీయ పార్టీలు అవి ఆ ఉనికి చాలా కష్టం. ఇప్పటికిప్పుడు మీకు ఆ రిజల్ట్ కనిపించకపోవచ్చు. ఇన్ కమింగ్ డేస్ డెఫినెట్లీ ప్రాంతీయ పార్టీలకి ఇది శరంగాతం లాంటిది. ఫెడరల్ వ్యవస్థ 2014 వరకు కాస్తో కూస్తో కాపాడబడుతూ వచ్చినటువంటి ఫెడరల్ వ్యవస్థ, సమాఖ్య స్ఫూర్తి దేశంలో బీజేపీ పాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి సమాఖ్య వ్యవస్థ అంతా కనుక పోతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చేస్తే ఇక సమాఖ్య స్ఫూర్తి గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు. దక్షిణ భారతదేశం ఉనికి, ఆ ఉనికి ఇంకేం కనిపించవు. ఇంకా ఆంధ్రప్రదేశ్ని అడ్డదిడ్డంగా రెండుగా విభజించేసి బలంగా ఉన్న రాష్ట్రాన్ని బలహీనం చేసి పెట్టేశారు. ఈ విధంగా నెక్స్ట్ రాష్ట్రాలను బలహీనం చేస్తారు, ఫెడరల్ సిస్టమ్ను ధ్వంసం చేసేస్తారు, ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి. ఈ విధంగా ఇవన్నీ పక్కన పెట్టండి. ఎన్నికల పారదర్శకంగా ఎలా జరుగుతాయి ఎన్నికలు? ఇప్పుడు ఈవీఎంల చుట్టూ ఎంత పెద్ద చర్చ జరుగుతుంది. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితేనే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని అటువంటి అభిప్రాయాన్ని కలిగించలేకపోతున్నారు. ఈ అనుమానాన్ని నివృత్తి చేయట్లేదు. ఇప్పుడు దేశంలో అన్ని శాసనసభలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలండి. ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? అంత పెద్ద రిక్రూట్మెంట్, అంతమంది సిబ్బంది కావాలి, అనే వీవీప్యాట్లు ఇవ్వాలి, అనే ఈవీఎంలు కావాలి, అంత మానిటర్ చేసేది ఎవరు? అవన్నీ పట్టించుకునేది ఎవరు? అసలు ఎన్నికల పారదర్శకత లేకుండా పోతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా జరిగాయా? ఎవరు అఫీల్ అవ్వట్లేదు. చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో ఎవరు అఫీల్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఎన్నికలు పారదర్శకంగా ఎలా జరుగుతాయి? పారదర్శకంగా ఎలా జరుగుతాయి? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మరి పరిష్కారం ఏంటో, సొల్యూషన్ ఏంటో, అసలు ప్రాంతీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో
చూద్దాం.